So, hi team, I'm Kumdara team. I'm founder of CVT Dr. Pritch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important update andi. So from Kyrgyzstan. So Kyrgyzstan embassy నుంచి చూసారు సార్ మనకు అఫీషియల్ డాక్యుమెంట్ వచ్చిందండి. సో నేను చాలా మందికి ఇంత ముందు చాలా వీడియోస్ చేస్తున్నానండి. చాలా మంది ఏంటంటే కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా, కిర్గిస్తాన్ ల్యాండ్ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, చాలా మంది అండి ఏమని చెప్తున్నారంటే ఏమండి వాళ్ళు రష్యా అటెన్షన్ కోసం రష్యాలో వాళ్ళు అడ్మిషన్ చేస్తారు కాబట్టి సో రష్యాలో వస్తారు అడ్మిషన్ చేస్తారంటే కిర్గిస్తాన్ మీద మీకు నెగిటివ్ చేస్తున్నారండి. కిర్గిస్తాన్ మాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉందండి, మేము ఎన్నో బ్యాచెస్ వచ్చాయండి, అసలు వరల్డ్లోనే హైయెస్ట్ ఎంసీ పాస్ పర్సెంటేజ్ ఉందండి. రష్యాతో పోల్చుకుంటే కిర్గిస్తాన్ వాళ్ళ తాత అండి, వాళ్ళ ముత్తాత అండి. అసలు రష్యాకి అసలు ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, ఇంకోటండి అని మిమ్మల్ని ఉత్తరగొట్టేశారు. సో మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే సార్ ఫ్రమ్ 2021 ఎవరైతే 2021 నుంచి ఎంబీబీఎస్లో జాయిన్ అయినారో కిర్గిస్తాన్ నుంచి అఫీషియల్గా వాళ్ళ డిగ్రీ ఇన్వాలిడ్. ఎస్ అండి, 100% ఇన్వాలిడ్. అది నేను చెప్పట్లా, ఇప్పటివరకు నేను చెప్తే అది అడ్మిషన్ల కోసమో లేకపోతే ఏంటంటే రష్యాని లేపడం కోసమో లేదా రష్యాలో అడ్మిషన్ చేసుకోవడం కోసమో కాకపోతే ఏంటంటే అటెన్షన్ స్పెషల్ అటెన్షన్ కోసమో ఇలా నెంబర్ ఆఫ్ చెప్పున్నారండి బేసికల్గా. ఓకేనండి. సో కిర్గిస్తాన్ వస్తే 100% ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంటే రష్యానే ఫాలో అవ్వట్లేదు. రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యాలో రష్యన్ ఎగ్జామ్స్ రాయాలి, రష్యాలో లైసెన్స్ ఇవ్వరండి. అసలు కిర్గిస్తాన్ ఎప్పటి నుంచో కదండి, ఎప్పటి నుంచో చేస్తున్నామండి. రష్యా అసలు తోపు, అసలు రష్యాతో పోల్చుకుంటే కిర్గిస్తాన్ అసలు ఏమన్నా ఉందా? ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, చెఫ్లు, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు, ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా ఇచ్చారు. అసలు కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా ఇన్వాలిడా? అసలు ఎన్ఎంసీ ఇంకో విషయం కూడా అండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అడిగితే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అసలు లేదు, అదొక ఫేక్ డాక్యుమెంట్, ఎంబసీలో ఉందా, డబ్ల్యూడిఎంఎస్ చూడండి, డబ్ల్యూఎంఎం చూడండి, ఇంకోటి చూడండి అని చెప్పినారా లేదా? సో క్లియర్ కట్గా అండి నిన్నండి జూలై 15th ఓకేనండి, జూలై 15th 2025 అఫీషియల్గా మన కిర్గిస్తాన్ ఎంబసీ నుంచి, ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ స్టూడెంట్ అడ్వైజరీ నుంచి అఫీషియల్గా వచ్చిందండి. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. నేను చెప్పా, మీరు అండర్ కంట్రీస్కి వెళ్ళొద్దు, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. రష్యా హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కంపారిటివ్లీ కిర్గిస్తాన్తో పోల్చుకోవాలని నేను చాలా అవేర్నెస్ ఇచ్చా. ఈ కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ, వియత్నాం కానీ, ఉజ్బెకిస్తాన్ అండర్ కంట్రీస్కి వెళ్ళొద్దు, రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళండి. అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు అఫీషియల్గా క్లియర్గా ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ స్టూడెంట్ అడ్వైజర్ క్లియర్ కట్గా ఇచ్చున్నారు. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. మీ కన్సల్టెంట్లు, ఏజెంట్లు మిమ్మల్ని 100% మ్యానిపులేట్ చేస్తారు, మోసం చేస్తారని మీకు ఎన్నోసార్లు చెప్పారు. దీంట్లో క్లియర్ కట్గా ఇచ్చారండి. నేను ఏదైతే చెప్పినా ఇంకా ఫార్మల్ వేలో చెప్పా. సో మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెచ్చుకోండి, దాంట్లో మీకు ఎన్ఎంసీ రూల్స్ ఉంటాయి, తర్వాత ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వలా, ఎన్ని సంవత్సరాలు ఎంబీబీఎస్ లైసెన్స్ ఇస్తున్నారా లేదా, నేను ఇంకా చాలా ఫార్మల్గా చెప్పా. ఏంటి, మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూపించి, సో మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చూపించి చూడండి. నేను ఇలా చూపించాను, మీకు ఏమని చెప్పా, సింపుల్ చాలా ఫార్మల్గా చెప్పా. ఏమని చెప్పాను సార్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ దాంట్లో ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఏంటి, అది ఇంగ్లీష్ మీడియమా కాదా, అసలు ఏంటి, లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుందా, రష్యన్ లాంగ్వేజా, లోకల్ లాంగ్వేజా, అది వాట్ ఎవర్ ద లాంగ్వేజ్, అసలు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది ఎంబీబీఎస్ అని క్లియర్ కట్గా మీకు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఫార్మల్ వేలో చెప్పా. బట్ మీకు అది కాదండి, క్లియర్ కట్గా ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ వాళ్ళు ఫార్మల్గా చెప్పలా. ఎంత హార్ష్గా చెప్పారంటే, ఎంత అసలు అడ్వైజరీ, వెరీ స్ట్రిక్ట్లీ అడ్వైజరీ. ఇక్కడ చూడండి, అసలు మీకు అసలు వాళ్ళు ఇంత స్ట్రాంగ్ అడ్వైజరీ. సో ప్రాస్పెక్టివ్ స్ట్రాంగ్లీ అడ్వైజర్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ స్ట్రాంగ్లీ అడ్వైజర్, అంటే స్ట్రాంగ్లీ అడ్వైజ్, నాట్ అడ్వైజరీ. ఇట్స్ నాట్ ఎన్ అడ్వైజరీ, ఇట్స్ ఎస్ వెరీ స్ట్రాంగ్ అడ్వైజరీ. మీన్స్ ఇస్ అ ప్రికాషనరీ మెజర్స్, డూ ఆర్ డై సిచ్యువేషన్. సో స్ట్రాంగ్ అడ్వైజరీ కనీసం ఒక 5-6 సార్లు ఆడుంటారు. స్ట్రాంగ్లీ అడ్వైజరీ అంటే అర్థం ఏంటి, షిప్ మునగబోతుందని అర్థం. షిప్ మునగబోతుంది, సింకింగ్ షిప్ అనమాట అది కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ అనేది. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు కిర్గిస్తాన్ వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోమంటే కిర్గిస్తాన్లో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే తెలియదు, అదేదో నేనే క్రియేట్ చేసినట్టు, అదేదో ఫేక్ డాక్యుమెంట్ అన్నట్టు చెప్తున్నారు. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా మన కిర్గిస్తాన్ మన ఎంబసీ ఉంటుంది, వాళ్ళు మన ఆర్టీఐ ఫైల్ చేస్తే వాళ్ళు చెప్తారు అక్కడ అసలు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు లేదా, అది ఇంగ్లీష్ మీడియమా, అసలు ఏంటి వాటి చోట అనేది. సో క్లియర్ కట్గా ఇచ్చున్నారండి, చూడండి ఒకసారి. మీరు అడ్వైజర్ ఎవరికైనా లేకపోతే మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. చాలా మంది చెప్తారు కిర్గిస్తాన్ గురించి చెప్తే సార్ మీరు ఏంటి కిర్గిస్తాన్ డిగ్రీ వ్యాలిడా కాదండి, గూగుల్లో కాదండి సెర్చ్ చేసేది, గూగుల్లో సెర్చ్ చేయమన్నారు. ఇప్పుడు సెర్చ్ చేయండి అసలు వ్యాలిడా కాదా, అసలు ఎంత స్ట్రాంగ్ అడ్వైజర్ ఇచ్చున్నారు. సో ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ ఒకసారి చెక్ చేయండి, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ స్టూడెంట్ అడ్వైజరీ అని మీరు చెక్ చేస్తే మీకు క్లియర్ కట్గా అడ్వైజర్ వస్తుంది.
రీసెంట్ అడ్వైజరీ నిన్నగా మొన్న ఇచ్చారు, నిన్న వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఓకేనండి, ఒకసారి చూడండి అసలు ఎంత స్ట్రాంగ్లీ అడ్వైజరీ అంటే ఆల్రెడీ సింకింగ్ షిప్. మీరు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో 2021 నుంచి అండి, 2025 గురించి నేను మాట్లాడలా. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి? ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ మీకు వచ్చేసరికి 2021 నవంబర్ 18 నుంచి వచ్చినాయి. సో 2021 నవంబర్ 18 తర్వాత ఎవరైతే వెళ్ళి ఉన్నారు కిర్గిస్తాన్ నుంచి, వాళ్ళు ఖచ్చితంగా 100% ఎన్ఎంసీ వెరిఫికేషన్ మ్యాండేట్గా కలెక్ట్ చేసుకోవాలి. అది లేకపోతే డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఇది ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పారు? ఎన్ఎంసీ గెజెట్లో స్టెప్ 1 ఒకసారి చెప్పారు, స్టెప్ 2 అడ్వైజరీ నార్మల్ అడ్వైజరీ ఇచ్చారు. ఎప్పుడు? మే 19, 2025 ఇంకొక అడ్వైజరీ ఇచ్చారండి. ఇది మే 19, 2025 అడ్వైజరీ. ఇది వచ్చేసరికి 2019 ఇంకొక అడ్వైజరీ. ఫస్ట్ వచ్చేసరికి 2019 అడ్వైజరీ, 2025 అడ్వైజరీ. ఓకేనండి, ఇంకా కిర్గిస్తాన్కి అయితే స్పెషల్గా ఇంటర్మ్ అడ్వైజరీ కూడా ఇచ్చారండి. ఇంటర్మ్ అడ్వైజరీ అంటారు. 2022లో ఏమని ఇచ్చారు? Advisory of students who wish to seek the registration to practice in allopathy in their seeking admission in medical colleges in Kyrgyzstan and any other foreign countries. So, in come to the advisory of Ministry of in come to the notice of Ministry of External Affairs, Government of India, that few new medical college services launched in Kyrgyzstan last year, namely Vistianam University, Adam University, Royal Metro International Medical University, Symbolic University, ABC University. Near 200 students are already enrolled in this institution without enrollment of single Kyrgyz student, and should not be overlooked to taking the admission and allow the overseas student day one before launch to run the country to international norms and require the following: enroll the foreign students, and all students are advised to refer the National Medical Commission regulation to before our planning to seek the admission in institution in Kyrgyzstan or any other foreign country. In the view of above, the students are advised to exercise due diligence choosing the way to pursue the medical education from. అంటే మీరు ఇది అడ్వైజరీ జస్ట్ నార్మల్ 2022 అడ్వైజరీ. మీకు ఈ రోజు వచ్చిన అడ్వైజరీ అండి, నిన్న వచ్చిన అడ్వైజరీ. సో నిన్న వచ్చిందండి, ఇది నిన్న వచ్చింది కిర్గిస్తాన్ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ. ఏమొచ్చింది? సో అడ్వైజరీ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ హూ విషింగ్ టు స్టడీ మెడికల్ కోర్స్ ఇన్ కిర్గిజ్ రిపబ్లిక్, అప్డేటెడ్ యాజ్ ఆన్ 15th July 2025. ఇక్కడ మీకు స్టూడెంట్ అడ్వైజరీ, మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ స్టూడెంట్ అడ్వైజరీ చెక్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఇచ్చారు అసలు అక్కడ ఏం జరుగుతుంది కిర్గిస్తాన్, ఆ డిగ్రీ వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనేది. ఓకేనండి, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఒకసారి, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ అంటే బిష్కెక్ కిర్గిస్తాన్ అని వస్తుంది మీకు. ఆల్మోస్ట్ మీరు ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్ కొట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్లోనే వస్తుంది, హోమ్ పేజ్లోనే. సో అక్కడికి వెళ్ళి అడ్వైజరీ ఎడ్యుకేషన్ అనే ట్యాబ్లోకి వెళ్ళి అడ్వైజరీ అని చెక్ చేయండి, మీకు లేటెస్ట్ అడ్వైజరీ ఉంటుంది. ఆ అడ్వైజరీ ఏమొస్తుంది? అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ విషింగ్ టు స్టడీ మెడికల్ కోర్స్, నాట్ అదర్ కోర్స్ అండి, మెడికల్ కోర్స్ ఇన్ కిర్గిజ్ రిపబ్లిక్. ఓకే, సో అడ్వైజరీ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ విష్ టు స్టడీ ద మెడికల్ కోర్స్ ఇన్ కిర్గిజ్ రిపబ్లిక్, అప్డేటెడ్ as of 15th July 2025. It has to come to the notice of the medical commission, notice of the mission of the State Committee for the National Security, SCNS, and Ministry of Education and Science of the Kyrgyz Republic jointly conduct the inspection of the international medical university, and criminal case has been initiated against the certain faculty members of International Medical University in Bishkek by the State Committee for the National Security for issuing the medical diplomas of foreign students falsifying ఇక్కడ చూడండి, falsifying academic and evaluation records without their actual presence in కిర్గిజ్ రిపబ్లిక్. అంటే నేను చెప్పా మీరు $100 కంటే వెళ్ళొద్దు అని చెప్పా, వీళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అక్కడికంటే చదువుకోకుండానే మీరు జస్ట్ ఏంటంటే వీళ్ళకి డబ్బులు కట్టేస్తారు అనుకోండి, 20 లక్షలు 30 లక్షలు, మీకు అక్కడ చెల్లకుండానే ఏ వీసాలు రాకుండా ఏ డాక్యుమెంట్ లేకుండా మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అని క్లియర్గా చెప్పారు వీళ్ళు. ఇదిగోండి ఇండియన్ ఎంబసీ. అందుకని మీరు $100 కంటే సెలవుద్దు అంటే మీకు అసలు చదవకుండానే డిగ్రీస్ ఇస్తుంటే అది ఏ రేంజ్. కొంతమంది అంటారు కిర్గిస్తాన్ అంట రష్యాకి తాత అంట తమ్ముడు అంట, లేకపోతే ఇంకో సో రష్యా అంట, అంటే వాళ్ళు చెప్పడం అనమాట, అంటే వే ఆఫ్ డిఫేమింగ్ అనమాట. అంటే అర్థం చేసుకోండి. సో అంటే అసలు మీకు కిర్గిస్తాన్ వెళ్ళకుండానే డిగ్రీస్ అవార్డ్ చేస్తారంట. అంటే మీరు చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ కిర్గిస్తాన్లో జస్ట్ సైన్ అప్ అయ్యి ఒక 10 లక్షలు 20 లక్షలు అయితే మీకు డిగ్రీ రాసి ఇచ్చేస్తారు. అలా ఉంటుంది మీరు $100 కంట్రీస్లో. నేను ఎన్నో సార్లు చెప్పే కిర్గిస్తాన్ వెళ్ళొద్దు వద్దు $100 కంట్రీ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. ఇదే అందుకే ఇది లేటెస్ట్ వచ్చిన అడ్వైజరీ. ఓకేనండి, తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పారండి. ఇన్ ద వ్యూ ఆఫ్ సెవరల్ కంప్లైంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చాయన్నమాట అసలు పేమెంట్స్. ఇంకో విషయం చూడండి, స్టూడెంట్స్ రిగార్డింగ్ టు ద నాన్ పేమెంట్ ఆఫ్ ఫీ టు ద యూనివర్సిటీ, నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ అప్లికేషన్, మిస్లీడింగ్ ద స్టూడెంట్స్ బై ప్రొవైడింగ్ ఫాల్స్ అండ్ అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ బై ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. మీకు ఇక్కడ ఏం చెప్తారండి, ఇక్కడ ఒక్కోసారి చదవండి. సో
నాన్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆఫ్ ద యూనివర్సిటీ అండ్ నాన్ ఫుల్ఫిల్మెంట్. చాలా మంది అంటారు పేమెంట్ అండి, ఇంక రేపు చెప్తారు మీకు ఏమండి పేమెంట్ కట్టలేదు కాబట్టి ఇది వచ్చిందండి. పేమెంటే కాదండి, నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? తర్వాత అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తారు. మీకు ఏమని చెప్తారు, ప్రపంచంలోనే అసలు కిర్గిస్తాన్ కంటే ప్రపంచంలో ఏ కంట్రీ కూడా చల్లదండి. అసలు ప్రపంచంలో కిర్గిస్తానే ప్రపంచం. ఇంకా అసలు ప్రపంచం అనేది వేరే ప్రపంచం లేదు, ఓన్లీ కిర్గిస్తానే ప్రపంచం. ఓకేనండి, వీళ్ళు చెప్పడం అసలు అక్కడ చదివితే ఇంకా ప్రపంచంలో మీరు అసలు ఇంటర్నేషనల్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అసలు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే కాదు. నో ఎగ్జామ్స్, జస్ట్ మీరు కిర్గిస్తాన్ ఫ్లైట్ తీసుకుని ఆ యూనివర్సిటీలో జాయిన్ అయితే చాలు. ఓకేనండి, అలా చెప్తారన్నమాట. అంటే మీకు అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్. అంటే మిమ్మల్ని చాలా మంది యూఎస్లో ఫ్రీ మెడికల్ పీజీ, ఆస్ట్రేలియాలో ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్తారు. అంటే అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనమాట. సో మిస్లీడింగ్ ద స్టూడెంట్స్. కాంట్రాస్ట్ చూడండి ఇక్కడ, మిస్లీడింగ్ ద స్టూడెంట్స్ by providing false and unrealistic information by educational consultants. మీకు వస్తారు కదా మన విజయవాడ, హైదరాబాద్లో, మన ఎస్పెషల్ మన ఏపీ, తెలంగాణలో. సో వాళ్ళ గురించి ఇదంతా. ఓకేనండి. అండ్ misappropriation of the fees paid by the sub-agents of educational consultants and the contracts. Student desire to pursue the medical education in Kyrgyz Republic are advised to avail the service only for those educational consultants and contracts who registered the companies, firms in India before signing the contract. అంటే before signing the contract, each students and the parents and graduates should be verified and confirm the corporate identity from the SIN and DAX reduction, TDS, TAN and PAN and of educational consultant contracts should also obtain the contact numbers. చూడండి ఇక్కడ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. మీరు వెళ్ళే ముందంట కిర్గిస్తాన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళ మొత్తం ఎవ్రీథింగ్, వాళ్ళ కంపెనీ నేమ్స్, కంపెనీ డీటెయిల్స్, సిన్, ట్యాన్, తర్వాత వాళ్ళ కంపెనీ కార్పొరేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్, వాళ్ళ ప్యాన్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ మెయిల్ ఐడీస్, వాళ్ళ ఆఫీస్ నెంబర్స్, ఎవ్రీథింగ్ తీసుకోమంటారు. అంటే ఏ రేంజ్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఏ రేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ మిస్లీడ్ చేస్తారని క్లియర్ కట్గా చెప్తున్నారు ఇక్కడ. ఓకేనండి. తర్వాత ఇంకో విషయం చూడండి, స్టూడెంట్స్ షుడ్ ఎష్యూర్ దట్. తర్వాత ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్, ఇంకో విషయం కూడా అండి, ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ మీన్స్ ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ 2025. ఆల్రెడీ ఈ డిగ్రీస్ అనేది 2021 నుంచి అండి, 21 నుంచి ఇన్వాలిడ్ అవుతాయి. ఎందుకో చెప్తా చూడండి ఒకసారి. అంటే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకపోతే. సో ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్, అంటే వచ్చే స్టూడెంట్స్ స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ ద డ్యూ డిలిజెన్స్ ఆఫ్ ascertaining from the universities and educational consultants where the medical universities in Kyrgyz Republic, especially newly established private universities, has acquired the required infrastructure and laboratory, English speaking faculty as per the NMC Foreign Medical Graduate License Examination Rules 2021 published in the Gazette of India November 18, 2021. అంటే మీరు కంపల్సరీగా, అంటే ఇక్కడ చూడండి, న్యూ మెడికల్ యూనివర్సిటీస్ అంటారండి. అంటే కొంతమంది అంటారు మళ్ళీ, సార్ మాది ఎప్పటి నుంచో ఓల్డ్ అండి, 30 సంవత్సరాల నుంచి ఉందండి అని చెప్తారు. ఇక్కడ నాట్ ఓన్లీ ద న్యూ, ఇక్కడ చూడండి, ప్రాస్పెక్టివ్స్ స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు ఎక్సర్సైజ్ ద డ్యూ డిలిజెన్స్ అసెప్టింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ వెదర్ ద మెడికల్ యూనివర్సిటీస్ ఇన్ కిర్గిజ్ రిపబ్లిక్ ఎస్పెషల్లీ. అంటే ఎస్పెషల్లీ మీన్స్ అది అని అంతే, అంటే మొత్తం టోటల్ యూనివర్సిటీస్, కొంతమంది చెప్తారు ఇక్కడ చూడండి న్యూ అని ఉందంటారు. కొత్త కాలేజీలకు సంబంధించింది కాదు, పాత కాలేజీలు కూడా. నాట్ ఓన్లీ ద న్యూ కాలేజెస్, టోటల్ మెడికల్ కాలేజెస్ ఇన్ కిర్గిస్తాన్ ఖచ్చితంగా NMC రూల్స్ ఫాలో అవుతుంది లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దాన్నే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఈ WDMS ఎక్కడ ఇన్ఫార్మ్ చేయలేదు కదా మీకు. WDMS చూడండి, WFME చూడండి, ECFME చూడండి, లేదా మా వెబ్సైట్ చూడండి, వాళ్ళ వెబ్సైట్ చూడండి, ఎక్కడ చూసేది లేదు. NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు RTI ఫైల్ చేయాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీ RTI ఫైల్ చేస్తే మీకు క్లియర్ కట్గా MBBS డిగ్రీ ఏ యూనివర్సిటీ పంపిస్తున్నారో ఆ యూనివర్సిటీ వ్యాలిడా కాదా, ఆ యూనివర్సిటీ 5 సంవత్సరాల MBBS, 6 సంవత్సరాల MBBS, అసలు ఇంటర్న్షిప్ ఉందా లేదా, NMC రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు మీకు డిగ్రీ వ్యాలిడా కాదా, మీకు అసలు NMC రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదా, అఫీషియల్గా ఇలాంటి డాక్యుమెంట్ ఒకటి వస్తుంది. దీన్నే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్ అడిగితే మీకు ఈ డాక్యుమెంట్ తప్పితే మీకు అన్ని ప్రపంచంలో ఉన్న డాక్యుమెంట్లు మొత్తం చూపిస్తారు. ఓపెన్ చేయండి, ఫోన్ తీయండి, DO WDOMS DWDOMS అంట. దాంట్లో చూస్తానంట కాలేజీలో ఎన్ని సంవత్సరాలు ఉందో అర్థమైపోద్ది అంట. అది చూస్తానంటే డిగ్రీ వ్యాలిడ్ అంటాక. అది కాదు, NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్ ద ఫైనల్ డాక్యుమెంట్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. కిర్గిస్తాన్, నాట్ ఓన్లీ ద కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం, రష్యా, ఎవ్రీ కంట్రీ కంపల్సరీగా. ఇది ఒక జస్ట్ ట్రైలర్ మాత్రమే. కిర్గిస్తాన్ అనేది ఒక ట్రైలర్ మాత్రమే. అసలు NMC రూల్స్ అఫీషియల్గా నేను చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. అసలు NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఈ డాక్యుమెంట్ మీద అంటే NMC వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని పేరు ఉండాలంట. అంటే మీ మొహాల మీద మీ పేరు రాసుంటుందా? నీ పేరు సత్యనారాయణ లేకపోతే ఇంకోటో ఉందనుకోండి,
అంటే నీ పేరు రాము లేకపోతే ఇంకోటి నీ పేరు మొహం మీద పేరు రాసి ఉంటుందా, లేదా నిన్ను చూసి గుర్తుపడతారా నీ పేరు? సో కాబట్టి అంతే కదండి. మరి ఇప్పుడు నా పేరు గోవింద్ రెడ్డి అంటే నా నెత్తి మీద ఇప్పుడు నా అంటే ట్యాగ్ వేసుకోవాలేంటి? లేదా నా దేవుడు పుట్టించినప్పుడు నా పేరు గోవింద్ రెడ్డి రాస్తాడేంటి? ఇది ఎవరో పుట్టించింది కాదండి, ద అఫీషియల్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. ఈ డాక్యుమెంట్ లేకపోతే మీ డిగ్రీ 100% ఇన్వాలిడ్ ఇన్ కిర్గిస్తాన్ ఫ్రమ్ 2021, నాట్ 2025. ఎవరైనా 25 స్టూడెంట్స్ అనుకునేవాళ్ళు, 25 కాదు 21 నుంచి ఎవరైతే డిగ్రీ ఎంబీబీఎస్ జాయిన్ అయి ఉన్నారో అది ఏ యూనివర్సిటీ అయినవచ్చు. మీకు మళ్ళీ మిస్లీడ్ చేయడానికి అది కాదండి. అక్కడ చూడండి, న్యూలీ మెడికల్ కాలేజ్ అంటారు. న్యూలీ మెడికల్ కాలేజ్ కాదండి, ఎస్పెషల్లీ న్యూలీ మెడికల్ కాలేజెస్ అంటే మొత్తం మెడికల్ కాలేజ్ అని అర్థం. ఇక్కడ చూడండి, ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. నాట్ స్ట్రాంగ్ అంటే ఎప్పుడు చెప్పరు ఎంత స్ట్రాంగ్ అంటే అక్కడ ఏ విధంగా పిల్లల్ని మిమ్మల్ని డిమోటివేట్ చేసి మ్యానిపులేట్ చేసి స్టూడెంట్స్ని చేస్తున్నారు అనేది. అందుకు వాళ్ళు ఎంత స్ట్రాంగ్, అంత సీరియస్గా చెప్పడం రీజన్. సో స్ట్రాంగ్లీ అడ్వైజ్ టు exercise the due diligence of inserting from the universities and educational consultants, whether the medical universities in Kyrgyz Republic especially. అంటే మీకు ఎవరైతే అడ్మిషన్ చేస్తారో, మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము ఇంకా తోపు తురుమని చెప్తారు కదా, ఎవరైనా సరే ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అఫీషియల్గా తెచ్చుకోవాల్సిందే. ఆ డాక్యుమెంట్ లేకపోతే డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. ఎప్పటి నుంచి? 2025 నుంచి కాదండి, 2021 నుంచి. నాట్ ఓన్లీ ద న్యూ మెడికల్ కాలేజ్, ఆల్ మెడికల్ కాలేజెస్. ఓకేనండి, ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉండాలి, లేకపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, మీరు ఎట్టి పరిస్థితుల్లో అండర్డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు ఎంబీబీఎస్ ప్లాన్ చేయొద్దు. నేను చాలాసార్లు చెప్పా, కిర్గిస్తాన్ వెళ్ళొద్దు, అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళొద్దు. మీరు మంచి కంట్రీస్, టాప్ కంట్రీస్, ప్రీమియం యూనివర్సిటీస్, పెద్ద కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఎందుకు పెద్ద కంట్రీస్ అని చెప్పింది? మంచి కంట్రీస్ ఎందుకు చెప్పాను, మంచి యూనివర్సిటీ ఎందుకు చెప్తాను అంటే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ కిర్గిస్తాన్ అంటే మా కాలేజీ, మా హాస్టల్, మా స్టూడెంట్స్, మా పేరెంట్స్, మా లెక్చరర్స్, మా హాస్టల్, మా మెస్ అన్నప్పుడు మీకు అర్థం చేసుకోవాలి. ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో అసలు మెస్సే పెట్టుకునేవారు తెలుసా మీకు యూనివర్సిటీస్లో? ఏ మంచి టాప్ ఎండ్ యూనివర్సిటీ అయితే ఎక్కడి నుంచో ఇండియా నుంచి, ఇప్పుడు మీరు వెళ్ళే కంట్రీ టాప్ కంట్రీ అయినప్పుడు ఇండియా నుంచి ఫ్యాకల్టీ ఎందుకు, ఇండియా నుంచి లెక్చరర్స్ ఎందుకు, ఇండియా నుంచి ఎంసీ కోర్స్కి ఎందుకు? ఇంకా మరి అబ్రాడ్ వెళ్ళి యూజ్ ఏముంది? ఇంకా అబ్రాడ్ వెళ్ళి యూజ్ ఏముంది? ఆ కంట్రీలో స్టాండర్డ్స్ లేకపోతే ఇక్కడ నుంచి స్టాండర్డ్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఆ కంట్రీస్లో స్టాండర్డ్స్ లేవనే కదా. అసలు ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేనప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి? అందుకు కదా మీకు ఇన్ని రూల్స్, ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు తెచ్చారు? ఇన్ని ఎన్ఎంసీ రూల్స్ అవన్నీ అరికట్టడానికే. ఓకేనండి, మీరు ఎప్పుడు కూడా అండర్డెవలప్డ్ కంట్రీస్ ప్లాన్ చేయొద్దు కిర్గిస్తాన్ లాగా. ఇప్పుడు చదివే కిర్గిస్తాన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వెళ్ళే స్టూడెంట్స్ కూడా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెళ్ళండి, లేదా మీ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఓకేనండి, అది నేను చెప్పట్లేదు, ఇది కూడా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. ఈ కిర్గిస్తాన్ ఎంబసీ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఓకేనండి, సో మీకు తర్వాత కూడా చెప్తారు అండి అది జస్ట్ అడ్వైజరేనండి, దాంట్లో అసలు ఏం సంబంధం లేదంటారు. తర్వాత అది కొత్త మెడికల్ కాలేజ్కి అంటారు. ఇంకో విషయం ఏం చెప్తారు, ఆ తర్వాత సరిగ్గా జస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి అని చెప్తారు. తర్వాత అది వేరే కాలేజ్ సంబంధించి, అక్కడ చూడండి కాలేజ్ పేరు కూడా ఏదో ఇంకో కాలేజ్ ఉందని చెప్తారు, లేదా కొత్త మెడికల్ కాలేజ్ అని చెప్తారు. తర్వాత అది పేమెంట్ చేయని వాళ్ళకంట. కాదు, ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క అర్థం ఉంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యూనివర్సిటీస్ మీద, తర్వాత పాయింట్ వచ్చేసరికి పేమెంట్ మీద, థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు చూడండి ఖచ్చితంగా ఎంబీబీఎస్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది లేదో ఎన్ఎంసీ వెరిఫికేషన్ మ్యాండేట్గా కలెక్ట్ చేయాలి. మీరు పేమెంట్లు, కాలేజీల సంగతి తర్వాత సంగతి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. నేను ఇన్ని రోజులు చెప్పా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఏంటి, అసలు అది ఏంటి, దాని మీద పేరుందా, దాని మీద ఊరుందా, నా సొంత డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ అని తెగ చెప్పారు కదా. ఇప్పుడు అఫీషియల్గా వచ్చింది. నేను చెప్పలా, కిర్గిస్తాన్ ఎంబసీ ఇన్ ఇండియా అంటే కిర్గిస్తాన్ మన గవర్నమెంట్ అఫీషియల్గా మన గవర్నమెంట్ ఇచ్చినట్టే మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ తెచ్చుకోమనేది. ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం అండి, రష్యాలో సరికి మంచి టాప్ అండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా చేసుకోవాలంటే, ఎందుకంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఇంకా రిమైనింగ్ ఏ కంట్రీస్ లేవు. నేను ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ చెప్పా, బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పా. సో రష్యాలో రైట్ నౌ మంచి యూనివర్సిటీ అడ్మిషన్స్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అండ్ ప్రజలు 30 to 35 lakhs మంచి యూనివర్సిటీ ఎవరైనా రిసర్చ్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా ఈ కిర్గిస్తాన్ సంబంధించవచ్చు, ఏ కంట్రీ సంబంధించవచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తాను జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.